Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తుందో ఆ రోజు మంత్రి అయిన వ్యక్తి ఆ రోజు జనసేనకి సపోర్ట్ చేయలేదు 2019లో. ఆయన ఉన్న పార్టీ బీజేపీకి ఇక్కడ కీర్తి రామప్రసాద్ అనే వ్యక్తి నామినేషన్ ఇస్తే అతను నామినేషన్లో పాల్గొనలేదు, అతనికి సహకరించలేదు, అసలు నామినేషన్ ఇవ్వద్దని బెదిరించాడు అతను కూడా. ఆ రోజున బీజేపీ కండువాతో ఉంది తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో సహకరించాడనే విషయం ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు, తెలుసు. కోవర్ట్ అంటే అర్థం ఏంటి? ఒక పార్టీ జెండా మోస్తూ ఒక పార్టీ కండవ వేస్తుంది ఇంకొక పార్టీలో గెలుపు కృషి చేసేవాడిని కోవర్ట్ అంటే. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక బహిరంగ కోవర్ట్ కామినేని శ్రీనివాస్ బీజేపీ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీ 2019లో పనిచేశారు. తర్వాత కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు పొత్తు ఏర్పడిన తర్వాత 3 పార్టీలకి నేనే అని చెప్పేసి ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు, అన్ని పార్టీలు కోవర్ట్ అనే విధంగా తెలియజేసి అతను బీజేపీ కండువా కూడా వేసుకోకుండా తెలుగుదేశం కండువాలతో తెలుగుదేశం ఆత్మీయ సమావేశం పెట్టుకుని 3 పార్టీలకు నేనే అంటే వారాయాత్రలు. ఆ రోజు జనసేన పార్టీ వారాయాత్ర ఇది. అప్పుడు బీజేపీ మళ్ళీ పొత్తులు తెలుగుదేశంతో బీజేపీతో చెప్పకుండా కళ్యాణ్ గారు చేశారు కాబట్టి ఆ రోజున ఆ గ్యాప్ అనేది ఉంది. అయినా అతను తిరుగుతూ ఉంటే వారాయాత్ర కొంతమంది కోవట్లు 2019 ఎన్నికల్లో నాకు సహకరించినటువంటి వ్యక్తి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ముసుగులో ఉండి నాకు సహకరించకుండా అవతల పార్టీల వైపు సహకరించిన కొంతమంది కోవర్టుల్ని, కొంతమంది చెంచాగాల్ని, కొంతమంది ఎందుకు పనికిరాని వ్యక్తుల్ని ఒక పార్టీలో ఉంటే ఇంకో పార్టీ చేసే చిల్లర బ్యాచ్ని వెనకాల వేసుకుని ఆయన వారాయాత్ర చేస్తాను 3 పార్టీలకు నేనే అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. నా మీద కూడా అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు కూడా వ్యతిరేకించి జనసేన పార్టీ తరఫున వారాయాత్ర చేస్తాం, నేనే చేస్తానని చెప్పేసి లీడ్ తీసుకుని ఆయన రానవ్వకుండా ఆయన కూడా రాకుండా డ్రాప్ అయ్యి మేము పైసా ఖర్చు పెట్టకుండా వారాయాత్ర మేమే చేశాం. పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు రమ్మన్నారు అన్నారు. ఆయన ముదినేపల్లి వారాయాత్రకు వస్తే ఈయన వరాపట్నంలో కూర్చున్నాడు తప్ప అక్కడికి రాలేదు. అన్నీ మేమే చేసాం, చేసుకుంటూ వచ్చాం, అనేక రకాలుగా జనసేన పార్టీని నిలబెట్టాం. పార్టీ కూడా అలాగే గుర్తించింది అనుకున్నాం. మీరు బాగా కష్టపడుతున్నారని కూడా అధిష్టానం వారు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. మనం మీరు రాష్ట్రాలు కోరిక చేయండి అని చెప్పారు. కానీ సీటు చూస్తే చివరిలో బీజేపీ పార్టీకి అనౌన్స్ చేసి జనసేన పార్టీకి ఇక్కడ ముందు చేసి చూపించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉంటాయి. 16 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఒక్క సీటు మాత్రమే తీసుకుంటానని చెప్పి అవనగడ్డని చెప్పడం జరిగింది. దానిలో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ రోజున జనసేన పార్టీ సీటు కేటాయించడం జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉంటే ఒక్క నియోజకవర్గానికి కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి 2-3 ఉంటారు జనసేన నాయకులు ఆశించేవాడు. కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ నాయకులకి న్యాయం జరగలేదు, జనసేన పార్టీ జెండా మోసిన వాళ్ళకి న్యాయం జరగలేదు. చాలా బాధపడుతుంది. కనీసం వాళ్ళని పిలిచి, ఎందుకంటే ఆయన మాట కోసం పనిచేసాం, ఆయన మాట్లాడి కేవలం మీకు ఏమి పర్వాలేదు నేను ఉన్నానని అభయమిస్తే చాలని కూడా అందరూ ఆశించారు. ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ గారు పిలవలేదు, భంగపడ్డారు. చంద్రబాబు నాయుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23. ఘోరాతి ఘోరంగా పోయినసారి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే సీట్ల సంఖ్య 22. ఆ కనీసం 23 స్థానాలు కూడా తీసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆ 23నే ఘోరాతి ఘోరమైన ఓటమంటే కేవలం ఒక 21 స్థానాలకి జనసేన పార్టీని సరిపెట్టాడు చంద్రబాబు. ఆ యొక్క కుట్రల్లో పవన్ కళ్యాణ్ గారు బలైపోయారా? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా సొంత నిర్ణయం తీసుకోకుండా ఇలా ఎందుకు అయిపోయింది, జనసేన పార్టీకి న్యాయం చేయకుండా అయిపోయింది నుంచి కొందరు బాధపడతారు. ఈ 21 సీట్లలో కూడా కేవలం 8 సీట్లే పోయినసారి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు జనసేన పార్టీ జెండా మోసిన వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళకి, ఇంకా వేరే పార్టీ నుంచి తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి కూడా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సీటు కైకలూరు నియోజకవర్గ సీటు బీజేపీకి ప్రకటించిన తర్వాత నేను ఎవరిని విమర్శించకుండా సీటు ప్రకటించిన తర్వాత కూడా నేను ఆగి చూశాను. అన్ని చోట్ల కూడా సీటు ప్రకటించిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన పార్టీ అభ్యర్థి దగ్గరికి ఇంటికి వెళ్ళి మాట్లాడారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు జనసేన పార్టీ అభ్యర్థి దగ్గర ఇంటికి అంత త్వరగా వెంటనే వెళ్ళట్లా. కానీ జనసేన పార్టీ అభ్యర్థులు మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఇంటికి వెంటనే వెళ్తున్నారు. మన ఊళ్ళో సీట్ అనౌన్స్ చేసిన వెంటనే వెళ్ళి ఆయన తెలుగుదేశం పార్టీ
ఇన్ఛార్జ్ గని వీరాంజనేయ గారికి కాళ్ళకి దండం పెట్టి నాకు సీట్ వచ్చింది సహకరించాలని చెప్పారు. ప్రతి చోట కూడా పొత్తులో ఉన్నప్పుడు 2-3 పార్టీలు ఉన్నప్పుడు ఒక పార్టీ సీట్ తీసుకున్నప్పుడు వేరే పార్టీ యొక్క సీట్ ఆశిస్తున్న వ్యక్తిని ఇన్ఛార్జిని సమన్వయకర్తని కలిసి సహకారం పోవడం అనేది జరుగుతుంది. మొన్న పెట్టిన దాంట్లో కూడా ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ తరఫున లేకుండా జనసేన అంతం కామలేని పంతం కింద ఆయన చేయడం జరిగింది. దీన్నంతా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఇంకా మహాకూటమిలో జనసేన పార్టీని ఉండనించే విధంగా కైకలూరు నియోజకవర్గంలో పరిస్థితులు లేవు. మహాకూటమిలో బీసీ వ్యక్తుల్ని ఇవ్వనిచ్చి చేయించే విధంగా కైకలూరు నియోజకవర్గంలో పరిస్థితులు లేవు. మహాకూటమిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని చేసే విధంగా కైకలూరు నియోజకవర్గంలో పరిస్థితులు లేవు. ఈ రోజున ఈయన ఇంత వయసులో ఉన్న వ్యక్తి కూడా జనసేన పార్టీ కోసం కష్టపడ్డాడు. ఈయన కష్టపడ్డాడు, చాలామంది కష్టపడ్డారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా ఇక్కడ ప్రస్తుతం ఇక చాలామంది ఉన్నారు, రాని వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అవమానించే విధంగా మాట్లాడడం, జనసేన పార్టీ జెండా ఎవరైతే మోసారో, జనసేన పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని జనసేన పార్టీ కింద లెక్కేయకుండా, జనసేన పార్టీ యొక్క గౌరవాన్ని లేకుండా, జనసేన పార్టీలో ఉన్న కాపులను లెక్క చేయకుండా, జనసేన పార్టీలో ఉన్న బీసీలు లెక్క చేయకుండా, జనసేన పార్టీలో ఉన్న ఎస్సీలు లెక్క చేయకుండా ఈరోజు ఒంటెత్తు పోకలుగా చేస్తూ అహంకారపూరితంగా చేస్తే ఇక భవిష్యత్తులో మమ్మల్ని ఏ రకంగా గుర్తిస్తారు. దీనికి మేమందరం కూడా తీవ్ర మనస్తాపానికి చెందాం. ఇది కేవలం ఒక బీసీ వ్యక్తికి చెందిన వ్యక్తిగా ఈ రోజున ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఇది జరిగిన అవమానం. ఖచ్చితంగా మేము ఆత్మాభిమానంతో ఉంటాం. మమ్మల్ని మానసిక క్షోభకి, మానసిక ఒత్తిడికి గురి చేస్తే మేము వెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటాం, కూర్చుంటాం, ఇంకా ఎటు చేయలేక నిర్వీర్యం చేసి ఈ రోజున అహంకారంతో పనిచేసుకొచ్చని చూస్తున్నారు. మేము ఖచ్చితంగా నిర్వీర్యం చెందాం, ఆత్మాభిమానంతో ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయం చేస్తారని చివరిదాకా చూసాం. ఎటువంటి న్యాయం జరగలేదు. ఆయన మమ్మల్ని పిలిచి మాట్లాడింది లేదు. చంద్రబాబు నాయుడు పిలిచి ఈ రోజున మాట్లాడుతున్నారంటే జనసేన వాళ్ళతో కూడా రేపు భవిష్యత్తులో కూడా జనసేన పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాలంటే మేము అందరూ ఆల్రెడీ పనిచేసిన ఉన్నారు, మేము అందరం వెళ్ళాం. ఈరోజు ఈ కామినేని శ్రీనివాస్ మాట ఏంటారు కానీ చంద్రబాబు నాయుడు కూడా జనసేన నిర్వీర్యం చేస్తారు, ఇక్కడ బీసీని పట్టించుకోవాలి. కాబట్టి మేము ఇందులో ఇంకా మేము కొనసాగే పరిస్థితి లేదు. కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి, క్రియాశీలక సభ్యత్వానికి మీ అందరి సమక్షంలో ఈరోజు మేము రాజీనామా చేయదలుచుకున్నాము. సంతకం కూడా ఎదురుగానే ఇప్పుడు పెడతాను. అదేవిధంగా నాతో పాటు జనసేన పార్టీ కష్టపడిన వ్యక్తులందరూ కైకలూరు నియోజకవర్గ యాదవ సంక్షేమ సంఘ వ్యవస్థాపక సభ్యులుగా నాగంపల్లి విజయ్ కుమార్ గారు గత 2 సంవత్సరాలుగా జనసేన పార్టీ జెండా మమ్మల్ని నమ్మి జనసేన పార్టీని నమ్మి మోసారు. ఆయన కూడా ఈ రోజున పార్టీలో ఉండలేదని చెప్తున్నాను. అదేవిధంగా కోట విప్లవ వరప్రసాద్ గారు సీనియర్ నాయకులు, ఎంతో అనుభవం ఉన్న నాయకులు. ఆయన ఇంకా యువకులందరూ వాసు గారు, ఆయన జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు వేరే జనసేన పార్టీ, గబ్బర్ సింగ్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన మన జనసేన నాయకులు. అతను కూడా ఈ రోజున ఆవేదన చేశారు. అనేక మంది అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ఈ రోజున జనసేన పార్టీ యొక్క ప్రాథమిక క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం. కైకలూరు నియోజకవర్గంలో కామినేని ఆగడాలని, బీసీలని, ఎస్సీలని అడగదొక్కాలనుకునే వారి ఆగడాలందరినీ ఏ రకంగా ఎదుర్కోవాలనేది మా భవిష్యత్తు కార్యాచరణ రేపొద్దున ఉగాది సందర్భంగా నూతన సంవత్సరంలో మేమందరం కూడా ఆలోచించి మా నిర్ణయం తీసుకుని ప్రజా జీవితంలోనే మా అడుగులు వేస్తాం. మేము దానికి ఇండిపెండెంట్గా వెళ్ళాలా, లేకపోతే ప్రజలకు న్యాయం జరిగేదాకా ఏ రకంగా వెళ్ళాలి, ఇండిపెండెంట్గా నామినేషన్ వేయాలా, ఎలా వేయాలి అనే దాన్ని కూడా మేమందరం కూడా ఆలోచించుకొని కొత్త సంవత్సరం మేము కొత్త ప్రయాణం మొదలు పెడతాం. మాకు ఇక్కడ బీసీలకి కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. జనసేన పార్టీకి కూడా ఈ మహాకూటమిలో అసలు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈ 21 సీట్లు రాష్ట్రం మొత్తం తీసుకుని కేవలం 8 సీట్లు మాత్రమే జనసేన పార్టీ వాళ్ళకి ఇస్తే ఏ రకంగా మేము మెసేజ్ ఇవ్వగలుగుతారు? ఏ రకంగా జనసేన పార్టీ తరఫున నాయకులందరినీ కూడా మీరు చేయండి అని చెప్పగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ క్షణం నుంచి మేము అందరం కూడా దీనికి రాజీనామా చేస్తాం. అక్కడ వర్మ గారు అనే వ్యక్తిని ఆయన భుజానికి ఎత్తుకుని ఆయనే ఈ యొక్క నా యొక్క గెలుపుకు సహకరించాలని బీజేపీ వాళ్ళందరూ గుర్తు చేస్తారు. నారాయణ గారు ఆల్బర్ట్ రాజారి ఆయన కూడా అలా తీసుకుంటారు. కానీ కైకలూరు నియోజకవర్గంలో ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన బిడ్డగా, ఒక బీసీ కులానికి, యాదవ కులానికి చెందిన వ్యక్తిని అందరూ కూడా వాళ్ళ దొడ్లు అక్కడ పాలేరులాగా ఉండాలి. కానీ
నేనేదో ఒకరి దగ్గరికి వెళ్ళేది తన అహంకారం పూర్తి ధోరణితో కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడింది లేదు, అడిగింది లేదు, సహకరించమని నా దగ్గరికి అసలు వచ్చింది లేదు. ఏదన్నంటే ఏదో నేనే రావాలన్నట్టు అహంకారం పూర్తి ధోరణి. మాకు ఆత్మాభిమానం ఉంది, బీసీలం యాదవరం ఆత్మాభిమానం ఉంది. మేము ఎవరి దగ్గర తలవంచాల్సిన అవసరం లేదు, మేము ఎవరికి అమ్ముడుకోవాల్సిన అవసరం లేదు. మేము ఆత్మాభిమానంతో పనిచేసాం. మేము మా కష్టార్జితంతో మేము పనిచేసాం, మా కష్టార్జితంతో మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. 31 మార్చిన ఆత్మీయ సమావేశం పెట్టి జనసేన పార్టీకి సీటు మార్చాలి, పరిశీలించాలి, మళ్ళీ ఆలోచించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుతూ ఒక ఆత్మీయ సమావేశం పెడితే వేలాదిగా జనాలు వచ్చి జనసేన నాయకులు కార్యకర్తలు మద్దతు తెలియజేశారు. జనసేన పార్టీకి సీటు రావాలి కావాలి అని కోరుకున్నారు. అది చాలా ఫెయిల్ చేయాలని చెప్పేసి ఉమ్మడి కూటమిలో ఉన్న వ్యక్తులే చాలా ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు, అది వేరు. కానీ ఉమ్మడి కూటమిలో ఉన్న వ్యక్తులు కూడా దాన్ని చేస్తే విపరీతమైన ప్రజాదరణతో ఆ రోజున వేల మంది వచ్చి మద్దతు తెలియజేయడంతో అక్కస్తో ఏం చేయాలో తెలియక జనసేన పార్టీలో ఉన్నాం కాబట్టి మన పార్టీ పరుగు పోకూడదని చెప్పి చాలా వరకు విషయాలు చెప్పారు. క్రియాశీలక సభ్యత్వానికి 500 రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వం 5 లక్షల రూపాయలు బీమా అనేది ఇస్తారు. ఆ సబ్జెక్టు పూర్తిగా ఎడదలుచుకోండి. కానీ కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు అని చెప్పి కొంతమంది ఫేస్బుక్లో వాటిలో వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టి డబ్బులు ఇవ్వమని చెప్పి 500 రూపాయలు కూడా డబ్బులు ఇప్పించుకుని వాళ్ళ క్రియాశీలక సభ్యత్వం ఇవ్వని వ్యక్తులు ఈ రోజున ప్రజా సంక్షేమ సమితి అధ్యక్షుడు మోడీ గారు హైదరాబాద్ ఉన్నారు. ఆయన దగ్గర కూడా ఆ వ్యక్తి ఎవరైతే కామినేని శ్రీనివాస్ గారు అనుచరుడు జనసేన పార్టీ అని చెప్పి ఆత్మీయ సమావేశం తర్వాత రోజు నా మీద రాష్ట్రం పెట్టాడు. అతను అనేక మంది దగ్గర 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వాన్ని తీసుకుని అతను చిల్లర బ్యాచ్ అంటే లక్షలు కాదు, 500 తీసుకుని 500 కూడా వాడుకునే వ్యక్తులు వాళ్ళు. మేము నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ ఆశించాము 2019 మేము బాగుపడ్డాం. 2000 అంత దమ్మున్నవాడు 2024లో కూడా సీట్ అడుగుతారు కదా. 2024లో సీట్ అడగడానికి ఏమైపోయింది? 2019లో అడిగిన వాళ్ళు 2024లో కామినేని శ్రీనివాస్ వెనకాల ఎందుకు తిరిగారు? పార్టీ జెండాను అమ్ముతున్నారు వీళ్ళందరూ. పార్టీ జెండాను అమ్మి చిల్లర 500 రూపాయలు క్రియాశీలక సభ్యులు తిన్నవాళ్ళు కామినేని శ్రీనివాస్ కారు ఈఎంఐలు కంటే కార్లు ఎత్తుకుపోయిన వాళ్ళు. ఈరోజు కార్లు కొని కామినేని శ్రీనివాస్ ఈఎంఐలు కడతా ఉన్నారు. వాళ్ళతో రచ్చగొట్టి చెప్పిస్తూ ఉన్నారు. పాపం తిరిగి కదా వాళ్ళ తమ్ముడికి నాగం చేయడం మానేశాడు. అతను చేసిన సభ్యత్వాలు మొత్తం కలిపి మన 10. అసలు ఇప్పుడు నేను చెప్పిన లిస్టులు ఒకటి చెప్తేనే అది 20-30 అయిపోతుంది. నాకు గుర్తున్న వాళ్ళు చెప్తేనే అలా మొత్తం కలిపి 10 చేసాడు. ఇలా 500 రూపాయలు కూడా తినేసిన వ్యక్తులు. నేను వాళ్ళ దగ్గర 60 లక్షలు తీసుకున్నాను, వీళ్ళ దగ్గర 50 లక్షలు తీసుకున్నాను. ఒక బీసీ బిడ్డని, యాదవ బిడ్డని, ఒక చదువుకున్న సీఏ చదువుకున్న వ్యక్తిని, ఉన్నతమైన చదువుకున్న వ్యక్తిని నన్ను అవమానించి వ్యక్తిత్వ హరణానికి గురి చేయాలని చూశాడు ఈ కామినేని శ్రీనివాస్. వ్యక్తులతో ప్రశ్న పెట్టించి మేము ఆత్మాభిమానం ఉన్నవాళ్ళం, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడి మా డబ్బులతో మేము కష్టపడి చదువుకుని ఒక వృత్తిలో ఉండి రూపాయి సంపాదించుకున్న దాంట్లోంచి కష్టపడే టైం నేను ఎంత టైం కేటాయించాను పార్టీ. ఇన్ని గంటలు కష్టపడ్డాను. వారాహి విజయ యాత్రలు, జనపేరి యాత్రలు, జనసేన జనపేరి పాదయాత్రలు, 52 గ్రామాల మధ్యాహ్నం మొదలుపెట్టి రాత్రి 10:30-11 అటువంటి మమ్మల్ని వ్యక్తిత్వ హరణానికి గురి చేసి ఈ నాయకత్వం ప్రజల్లో వచ్చిందాన్ని హర్షించగలా చేశారు. ఇంకొక వ్యక్తి మాట్లాడాడు. కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర సెకండ్ హ్యాండ్ కారు తీసుకుని ఆ కారుతో తిరిగే వ్యక్తి. తానారుద్రవరం గ్రామంలో చెరువులు తవ్వుతూ ఉంటే పర్మిషన్ లేదని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఫిర్యాదు పెడితే స్థానిక ఎమ్మెల్యేతో కొమ్మక్కై 2019లో కూడా వీళ్ళు జనసేన పార్టీకి చేయలేదు. వీళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు ఎవరు కూడా చేసిన వాళ్ళు ఎవరు లేరు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలంతో చెరువులతో ఉన్నాడనే విషయం ఉన్న మీడియా మిత్రులందరూ తెలుసు, కైకలూరు నియోజకవర్గం తెలుసు. అతను కోవట్టు ఆ రోజు ఎన్నికల్లో కూడా ఇక్కడ లేకుండా వేరే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేశారని చెప్పారు. అతను కోవట్టు. అదేవిధంగా ఇక్కడ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ అని చెప్తున్నారు. అలాంటి పదవులు ఇక్కడ ఏమీ లేవు. మామూలుగా ఓన్లీ ఎన్నికల నిర్వహణ సభలకి మొన్న వాలంటీర్లుగా జనం వచ్చేటప్పుడు ఆపడానికి ఒక జోన్లుగా పెట్టి ఆ సెంట్రల్ ఆంధ్ర ఎన్నికల నిర్వహణ సభకు మాత్రం పనిచేస్తుంది. అందులో కన్వీనర్లు 4, కో-కన్వీనర్లు 13 మంది ఉంటారు. ఇది 25 కన్వీనర్ కో-కన్వీనర్ అంటే వాళ్ళు 1 కానీ జనసేన పార్టీ కైకలూరు నియోజకవర్గానికి సమన్వయకర్త నేను మాత్రమే.
వీళ్ళ ఒక సమానం. ప్రతి దాంట్లో కూడా ప్రోటోకాల్ మనకు మనం చంద్రబాబు నాయుడు గారు రివ్యూలో ఇచ్చారు. దాని విషయాన్ని మళ్ళీ వస్తారు. అంతేకాకుండా ఒక 5,000 10,000 ఫోన్పే అయ్యి వెంటనే వేస్తారని చెప్పే వ్యక్తులు నా దగ్గర వెంటనే మీకు రేపు పొద్దునే వేస్తామని చెప్పేసి గూగుల్ పేలో ఈ 5,000 రూపాయలు చేతితో క్యాష్ తీసుకునే ఆఫీస్కి వచ్చి అడుక్కున్నాయి అన్నీ చాలా ఉన్నాయి. ఈ 5,000 రూపాయలు 2019 అతనికి నేనే ఫోన్పే చేసిన ఇది. ఆ రేపు అనేది 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా రాలా. మనం ఎంతో చేస్తూ ఉంటాం. కాకపోతే అలాంటి వ్యక్తులు కూడా ఈ రోజున నన్ను మాట్లాడే అంత స్థాయిలో ఉన్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవ్వడం, వాళ్ళు నాకు సమాన స్థాయి నాకు అనుకోవడం, మేము కూడా సీట్లు ఆశించామని చెప్పడం హాస్యాస్పదం. నువ్వు కూడా ఎన్నోసార్లు విమర్శించారు, కానీ పార్టీ కోరుకోవడం. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మీ పార్టీలో ఉన్నారని మళ్ళీ మమ్మల్ని అన్నారు. ఈ శ్యామ్ గారు మొన్న ఎప్పుడో కూడా ఇలాగే అన్నట్టు గొప్పలు ఏదో ఉంటారు, మీ మీడియా వాళ్ళతో జాగ్రత్తగా ఉంటారు కాబట్టి గొప్పలు లీక్ చేస్తే అని పార్టీ కొరువు కోసం మేము ఇవన్నీ కూడా జగనుకుని పార్టీని భుజాన మోస్తూ ఇలాంటి చిల్లరగాళ్ళతో కూడా భుజాన మోస్తూ పార్టీ కోసం కష్టపడి మేము తిరిగాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మాకు రావాలి పిలుపు, మాకు సీట్ రాలేదనేది కనీసం ఆయన చెప్పలేదు, ఏమీ చెప్పలేదు కాబట్టి మేము నిశ్శబ్దంగా తటస్థంగా ఉండి ఆయన పిలుపు మేరకు చేద్దామని చెప్పి జనసేన పార్టీ తరఫున ఉండి మేము ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వరకు పిలవలేదు. ఎదురు చూస్తున్నాం, ఆయన మీద నమ్మకంతో ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు అని. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పిలుపు జనసేన పార్టీ తరఫున ఉన్న వాళ్ళని పిలవాల్సింది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్తాం? ఏలూరు పార్లమెంట్ రివ్యూ పెట్టారు. జనసేన పార్టీ నుంచి నన్ను పిలిచారు, బీజేపీ నుంచి సీటు ఉన్న వ్యక్తిని కామినేని శ్రీనివాస్ని పిలిచారు, తెలుగుదేశం పార్టీ నుంచి అబ్జర్వర్ మెంటే పార్థసారథిని పిలిచారు. ఇంకో వ్యక్తి కూడా మాట్లాడారు. అందుకుని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అడిగారు, ఎలా ఉంది బెంగళూరు నియోజకవర్గం సమన్వయం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడుతో కూడా నేను చెప్పే ఆ రోజునే కామినేని శ్రీనివాస్ ఎదురుగానే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ఎదురుగానే నేను చెప్పాను, ఏం జరుగుతుందంటే మేము ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం, సీటు జనసేనకు కోరుకున్నాం, జనసేన పార్టీ సీట్ కావాలని అడుగుతున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎదురుగానే కామినేని శ్రీనివాస్ ఎదురుగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మమ్మల్ని మాత్రం అడుగుతున్నప్పుడు కూడా ఆయన పొత్తులు అనేక రకాలుగా జరుగుతాయి, సర్దుకుని వెళ్ళాలని చెప్తే ఒకవేళ అలాగే పొత్తులు సర్దుకుని వెళ్ళాలనే ఉద్దేశం కనుక ఆయనకుంటే నేను ఆత్మీయ సమావేశం పెట్టాను. ఆ రోజు నేను మీరందరూ కూడా వచ్చారు. నేను కామినేని శ్రీనివాస్ పేరు ఎత్తడం కానీ ఆయన వ్యక్తిగత విమర్శించడం కానీ చేయలే. ఆయన నా మీద ప్రెస్ మీట్ పెట్టి ఇలా అవాకులు చవాకులు వెళ్ళడం కూడా ఇదంతా కరెక్ట్ కాదు, ఇప్పుడు దాకా నా దగ్గరికి అసలు రాలేదు అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు దాకా వెళ్ళకూడదు వ్యక్తిగా మీరు క్యాండిడేట్గా సమన్వయం చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అనడం జరిగింది. అన్నా కూడా ఇది ఆ తర్వాత నుంచి కూడా ఎటువంటి ఇది లేదు. అక్కడ చాలాసేపు మేము దాదాపుగా 5వ తారీఖున ఆ యొక్క సమన్వయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీటింగ్ వెళ్ళాము. మేము వెయిట్ చేసేవి కూడా కామినేని శ్రీనివాస్ నేను ఇలాగే ప్రసాద్ మేము పక్కన కూర్చున్నట్టుగా పక్కన కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. ఆవిడ ఈ ప్రెస్ మీట్ ఆడియో పెట్టిన దాని గురించి ఆయన చెప్పాడు, మీరేదో పెట్టారు నన్ను పెట్టారన్నా, నేను పెట్టిన దీనికి సంబంధం లేదు, నేను సీట్ ఆశించి పెట్టారని చెప్పాను. కొన్ని చోట్ల మారుస్తున్నారు అనుకోండి, కానీ ఇది ఇచ్చారు కదా అని చెప్పి ఆయన కూడా అన్నాడు మారుస్తున్నారని. మార్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా చోట్ల కూడా సీట్లు మారుస్తున్నారు. 5వ తారీఖు జరిగింది ఇదంతా. దాదాపుగా ఒక 3 గంటలు మేము ఒకే హాల్లో లిమిటెడ్ మెంబర్స్ మధ్యలో కామినేని శ్రీనివాస్ ఆ రోజు కూడా 6వ తారీఖు ఎన్డీఏ కూటమి సమావేశం పెడతామని చెప్పేసి ఆయన నాకు చెప్పలేదు. జనసేన తరఫున మనం పెడదాం, ఎప్పుడు పెడదామని నన్ను అడిగింది లేదు. కనీసం డేట్ డిసైడ్ అయిపోయింది, రేపే ఖచ్చితంగా రావాలని కూడా నాకు అనలేదు. అంటే ఒక బీసీ వ్యక్తిని అవమానించడం, జనసేన పార్టీని కూడా ఇక్కడ ఉనికి లేకుండా చేసి జనసేన పార్టీది ఏమీ లేదని నిరూపించాలని ప్రయత్నం ఆయన చేశారు. 6వ తారీఖు ఉదయం ఒక వ్యక్తి ఫోన్లు చేసే వ్యక్తి ఒక అతను చేసి ఇలా రమ్మన్నారు, నువ్వేంటమ్మంటే అతని నెంబర్ నుంచి ఫోన్ చేశారు. సమావేశం జనసేన తెలుగుదేశం బీజేపీదా అన్న, కాదు జనసేన. జనసేన అంటే జనసేన సమన్వయకర్తగా అసలు నాకు తెలియదు, మీటింగ్ పెట్టేశారన్న తర్వాత మీతో ఫోన్ చేసే వాళ్ళతో ఫోన్ చేస్తారా, వాళ్ళు ఎవరు కూడా నాకు చెప్తారన్న. నేను అలా చెప్తాను, అయినా కూడా వాళ్ళు ఎవరు నాకు చెప్పలేదు. కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ యొక్క ఎన్డీఏ కూటమి సమావేశానికి అసలు మమ్మల్ని ఆహ్వానం పరచకుండా, అంటే జనసేనని లేకుండా నిర్వీర్యం చేయాలని, ఒక బీసీ నాయకులు లేకుండా నిర్వీర్యం చేయాలని, యాదవ బిడ్డ రాజకీయాల్లోకి వెళ్లకుండా నిర్వీర్యం చేయాలని ఈరోజు మమ్మల్ని అవమానించే విధంగా ఆ రోజు కార్యక్రమం చేశారు. ఆ రోజున స్టేట్ మీద ఎవరు కూర్చున్నారు? కేవలం ఎమ్మెల్యే వ్యక్తి, ఎంపీ అభ్యర్థి. లేకపోతే పుట్ట మహేష్ గారు కూడా పాపం సోదరుడు పుట్ట మహేష్ గారు వాళ్ళని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టేవాడు కాదు. ఏంటి అతను కూడా కింద కూర్చోబెట్టేవాడు వస్తే ఒకవేళ అతను ఎంపీ అభ్యర్థి కాబట్టి కేవలం అతను కూడా ఈరోజు ఏలూరు పార్లమెంట్లో ఈ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఎంత గౌరవిస్తున్నారో మాకు తెలుసు. మా ఆయన కూడా ఏం చేయలేని వ్యక్తి అక్కడి నుంచి వచ్చారు.
కనీసం అక్కడ నియోజకవర్గంలో ఒక బీసీ అభ్యర్థులు కానీ, ఒక ఎస్సీ నాయకులు కానీ, ఒక బీసీ నాయకులు కానీ ఉమ్మడి కుటుంబంలో తెలుగుదేశం నుంచి కానీ, జనసేన నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ అభ్యర్థులు కాకుండా ఇంకెవరిని ఎస్సీలు కానీ బీసీలు కానీ స్టేజ్ ఎక్కకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మీటింగ్ అని పెట్టారంటే అది ఎంత అవమానం చేస్తున్నారు, ఎంత సామాజిక న్యాయం ఈ రోజున మహాకూటమిలో జరుగుతూ ఉంది. ఈ రోజు కైకలూరు నియోజకవర్గంలో దాని ప్రజలందరూ కూడా గమనించారు. కనీసం జనసేన పార్టీ నుంచి వేరే ఒకళ్ళని, జనసేన పార్టీలో మండలాధ్యక్షులు ఉన్నారు, జిల్లా కార్యవర్గం ఉంది, రాష్ట్ర కార్యవర్గం ఉంది. అంతకుముందు వారాయి యాత్రకి ఎస్సీ సోదరిని మా బట్టు లేదా కనుక గారిని, కోరుకులు సర్పంచ్ గారిని వాడుకొని బలి పశువుని చేశారు. ఆ రోజు స్టేజ్ మీద కూర్చోబెట్టిన వారాయి యాత్ర చేయడానికి గౌరవం కామినేని శ్రీనివాస్ అడిగితే కామినేని శ్రీనివాస్ పేరు మీద అప్పుడు దాకా ఆత్మీయ సమావేశాన్ని బట్టుల కనుక పేరు మీద మార్చి ఈ రోజు ఫంక్షన్ చేసి ఆ రోజు ఆవిడ బలి పశువుని చేసి జనసేన గ్రూప్లను క్రియేట్ చేసి జనసేన పలసం చేయాలని చూశాడు. అది మళ్ళీ వాడుకున్నాడు. ఆ రోజు మళ్ళీ నిర్ణయం సీట్ వచ్చేసింది కదా, ఇంకా అవసరంలా, ఎస్సీలు అవసరంలా, బీసీలు అవసరంలా, కాపులు అవసరంలా, జనసేనలో ఉన్న కాపులు అవసరంలా, జనసేనలో ఉన్న బీసీలు అవసరంలా, జనసేనలో ఉన్న ఎస్సీలు అవసరంలా, జనసేనలో ఉన్న యాదవులు అవసరంలా, తెలుగుదేశంలో ఉన్న యాదవులు అవసరం. అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్ష పదవి, అఖిల భారత యాదవ మహాసభ యువజన అధ్యక్ష పదవి తీసుకున్న వ్యక్తి వేరే అధికార పార్టీ నుంచి వెళ్ళి ఈ దగ్గర చేరారు. వాళ్ళు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో జడ్పీటీసీలు చేసిన యాదవులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఎవరిని కూడా స్టేజ్ ఎక్కించిన అహంకారం, అగ్రవర్ణ అహంకారం, కులాహంకారం, దురహంకారం. బీసీలు అంటే చిన్న చూపు ఈరోజు ఈ వ్యక్తికి. ఎందుకంటే ఎక్కడన్నా రాష్ట్రం మొత్తం చూస్తున్నాం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశాలు జనసేన తరపున వ్యక్తి ఎవరు లేకుండా ఎక్కడన్నా చేశారా? స్టేజ్ మీద జనసేన లేకుండా, స్టేజ్ మీద బీసీలు లేకుండా, స్టేజ్ మీద ఎస్సీలు లేకుండా ఎవరన్నా చేశారా? ఈరోజు కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి చేశారు. ఇంత దారుణంగా మనల్ని అవమానించిన తర్వాత మేము మహాకూటమి ఎలా పనిచేయగలం? మా అధిష్టానం నుంచి మాకు ఇంకా సమాధానం రాలేదు. ఈ అవాకులు చవాకులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఏళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే వ్యక్తులు కూడా ఏనుగు వెళ్తామని కుక్కలు కొడుతూ ఉంటాయి. మేము ఆత్మాభిమానం గలం, ఆత్మవిశ్వాసం గలం. మీరు మా దగ్గర నుంచి 5,000 డబ్బులు ఇచ్చుకున్నారు, క్రియాశీల సభ్యుల దగ్గర నుంచి 500 ఇచ్చుకుని క్రియాశీల ఇస్తారు. మీరు కొల్లేటి కోటలో ఆ రోజున పెద్దింట్లమ్మ దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుందనే దానిలో ఇళ్ళన్నీ పగలగొడితే అతను అనుచరుడు అనుకుని చెప్పిన వ్యక్తి అక్కడ వీళ్ళందరూ కొట్టడానికి వెళ్తుంటే ఎవరు వెళ్ళి పరామర్శించడానికి కొల్లేటి కోట అడుగు పెట్టడానికి ధైర్యం చేయరు. అక్కడ కట్టడం ఉంటుందని మీ అందరికీ తెలుసో లేదో, గుర్తుందో లేదు. నేను వెళ్ళిపోయా కొల్లేటి కోట వెళ్ళి అతన్ని పరామర్శించాను, అతనికి అండగా నిలబడ్డా. ఆ రోజు నేను కామినేని శ్రీనివాస్ అనే వ్యక్తి రాలా ఆ రోజున. ఆ రోజు ఏమైపోయాడు? నేను నమ్ముకున్న వాళ్ళు అండగా నిలబడతాయి. నాకు ఎలక్షన్ చేయని వాళ్ళని, నాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళని కూడా నేను వెళ్ళి ఆ రోజు పరామర్శించి అండగా నిలబడ్డా కొల్లేటి కోట. తర్వాత ఆ వ్యక్తులు ఏం చేశారు? వీడియో రిలీజ్ చేశారు. మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు జనసేన పార్టీ ఎమ్మెల్యే సీట్ రాజకీయ నాయకులు అని చెప్తారు. మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము గౌరవ నాగేశ్వరం మనుషులు అని వీడియో రిలీజ్ చేశాడు. చేసిన వ్యక్తిని ఈరోజు మళ్ళీ కామినేని శ్రీనివాస్ అని చెప్పారు. వీళ్ళతో మాట్లాడేదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎవరేంటో ప్రజలందరికీ తెలుసు. అంత నీతిగా నిబద్ధతగా మేము పనిచేసాం. మేము ఆ రోజున కష్టపడి మేము చేస్తున్నాం. మేము మొన్న ఆత్మీయ సమస్య కూడా ఛాలెంజ్ తీసుకురా. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, పెళ్లిసులాకి వెళ్తే దాన్ని లోపల సూచిస్తున్నారు. నేను ఛాలెంజ్ ఇస్తున్నా. ఏ గుళ్ళో దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నాను, నా కుటుంబం మీద నా మీద ఉంటే చెప్తున్నాను. ఎక్కడికైనా ప్రమాణానికి రెడీ, ఆధారాలు ఉంటే నిరూపించండి, నేను దంతా చూసుకుంటాను. నేను ఏమి రూపాయి మేము అవినీతి చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పాం అని చెప్పామని చెప్పేసి ఆ రోజు సవాల్ విసిరాం. సవాళ్ళు విసిరినా కూడా ఎవరు లేకుండా ఈ యొక్క అవాస్తవంగా చేశారు. వాళ్ళతో చిల్లరగాళ్ళతో మాకు ఆ రోజున ఏదైతే ఈ అవాస్తవ ఆరోపణలు, నిరాధార ఆరోపణలు చేశారో వాళ్ళందరికీ నేను డిఫమేషన్ నోటీస్ చట్ట ప్రకారంగా ఆ రోజు ప్రెస్ మీట్లో ఉన్న వ్యక్తులకి పరువు నష్టం దావా నోటీస్ నేను పంపించడం జరిగింది. దీని మీద నేను ఎక్కడితో వదలను. దీని మీద ఖచ్చితంగా చేయగలగానే చట్ట ప్రకారం ఏ పని చేసినా ఒక చదువుకున్న వ్యక్తిని, బీసీ సామాజిక వర్గం చేసిన వ్యక్తిని, చెందిన వ్యక్తిని, యాదవ సమాజం చెందిన వ్యక్తిని శ్రీకృష్ణ పరమాత్ముడి దయతో మేము ఏ రోజు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం మాకు కల్పించాలి. మేము ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం రాలా. కడుపులో తీసి మేము పెడతాం, ఎవరికైనా పెడతాం. ఎవరి దగ్గర ఏం ఆశించే వ్యక్తులు కాదు, చట్టం ప్రకారం వెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.